డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ చేశాక 3 ఇయర్స్ గ్యాప్ వచ్చిందా, హెల్త్ ఇష్యూస్ ఆర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల గ్యాప్ వచ్చిందా, ఇప్పుడు కెరీర్ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా మెకానికల్, సివిల్ లాంటి కోర్ బ్రాంచెస్ నుంచి ఐటీలోకి స్విచ్ అవ్వాలి అనుకుంటున్నారా, బట్ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదా? స్టాప్ రైట్ దేర్. ఈ వీడియో మీకోసమే. ఈ 10 minutes లో జీరో ఎక్స్పీరియన్స్ ఉన్న, ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఉన్న, నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా స్టెప్ బై స్టెప్ ఐటీ జాబ్ ఎలా కొట్టాలి అనేది క్లియర్ గా చెప్తా. ఇక్కడ మేము సోది చెప్పడానికి అయితే రాలేదు, సొల్యూషన్ చెప్పడానికి వచ్చాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ కమ్బ్యాక్ స్టోరీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మీ మైండ్ సెట్ ని రీసెట్ చేయాలి. నా వల్ల కాదు అనే థాట్ ప్రాసెస్ నుంచి నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ కి రావాలి. దీన్నే ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటారు. మనకి అంత వచ్చినా ఏదో తెలియదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని పక్కన పెట్టండి. కెరీర్ గ్యాప్ అనేది ఒక ఫుల్ స్టాప్ కాదు, అది ఒక కామా, ఒక పాజ్ అంతే. ఆ గ్యాప్ లో మీరు ఏం చేశారు అనేది కాదు, ఆ గ్యాప్ తర్వాత మీరు ఏం చెయ్యబోతున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం ఆపేసి ఐఎమ్ రెడీ టు లెర్న్ అండ్ వర్క్ హార్డ్ అనే పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకు వెళ్ళండి. ఈ గ్యాప్ ని ఆర్ ఈ నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ ని వీక్నెస్ లా కాకుండా మీ యూనిక్ స్టోరీలా చూడండి. ఓకే, ఇప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ అండ్ కాన్ఫిడెన్స్ ని మనం కరెక్ట్ డైరెక్షన్ లో ఛానల్ చేద్దాం. మనల్ని మనం నమ్మడం స్టార్ట్ చేసాం కాబట్టి నెక్స్ట్ స్టెప్ రైట్ స్కిల్స్ ఉండాలి. కరెంట్ జాబ్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఏమేం కావాలని తెలిసి ఉండాలి. దాని గురించి ఇప్పుడు చూద్దాం. రిమెంబర్, మనం నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాం. సో మన ఎంట్రీ స్ట్రాటజీ డిఫరెంట్ గా ఉండాలి. ఈజీ టు లర్న్ బట్ హై ఇన్ డిమాండ్ ఉన్న స్కిల్స్ పైన మనం ఫోకస్ చేయాలి. సో ఒకవేళ మీరు నాన్ కోడర్స్ అయితే వాళ్ళకి ఎస్క్యూఎల్ అండ్ ఎక్సెల్, ఐటీ అంతా దీని మీద నడుస్తుంది. డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అంటారు. ఆ ఆయిల్ ని బయటికి తీయడానికి ఈ రెండు టూల్స్ కి. ఎస్క్యూఎల్ అనేది డేటాబేస్ తో మాట్లాడడానికి యూజ్ చేసే లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాగే ఉంటుంది, చాలా సింపుల్ గా ఉంటుంది నేర్చుకోవడానికి. ఎక్సెల్ ఈజ్ జస్ట్ సమ్ యావరేజ్ కాకుండా వీలుకప్, పివట్ టేబుల్స్, మ్యాక్రోస్ లాంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీరు చాలా కంపెనీస్ కి వాల్యుబుల్ అసెట్ అవుతారు. సెకండ్ థింగ్, జాబ్ రోల్స్. ఈ స్కిల్ సెట్ తో మీరు ఏ జాబ్ రోల్స్ కి అటెండ్ అవ్వచ్చు అంటే ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్, అనలిస్ట్, లేకపోతే జూనియర్ ఇంజనీర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ లాంటి రోల్స్ కి మీరు అప్లై చేయొచ్చు. ఇది ఐటీ బిల్డింగ్ కి ఫౌండేషన్ లాంటిది అనమాట. సెకండ్ థింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, మాన్యువల్ ప్లస్ ఆటోమేషన్ బేసిక్స్. దీనికి కావాల్సింది కోడింగ్ కాదు, కస్టమర్ లా ఆలోచించే మైండ్ సెట్. ఒక యాప్ అంటే అది స్విగ్గీ గానీ, జొమాటో గానీ ఏదైనా తీసుకోండి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో వెతకడం. మనం డైలీ యూస్ చేస్తున్నాం కాబట్టి నాన్ టెక్ వాళ్ళకి ఈ పర్స్పెక్టివ్ నేచురల్ గా వస్తుంది. టెస్ట్ కేసెస్ రాయడం, బగ్ లైఫ్ సైకిల్ లాంటి కాన్సెప్ట్స్ నేర్చుకుంటే చాలు. దీనికి తోడు సెలీనియం లాంటి ఆటోమేషన్ టూల్ నేర్చుకుంటే మీకు మీ రెజ్యూమేకి మంచి ఎక్స్ట్రా వెయిట్ అనేది వస్తుంది. కాకపోతే ఈ సెలీనియం, జావా నేర్చుకునే వాళ్ళకి జావా బేసిక్స్ వరకు అయితే వచ్చి ఉండాలి. ఇలాంటి జాబ్ రోల్స్ మీరు దేనికి అప్లై చేయొచ్చు అంటే మాన్యువల్ టెస్టర్, క్యూఏ అనలిస్ట్, టెస్ట్ ఇంజనీర్ గా మీ కెరీర్ ని స్టార్ట్ చేయొచ్చు. తర్వాత సేల్స్ ఫోర్స్, సర్వీస్ నో అడ్మిన్. ఇవన్నీ లో కోడ్ ప్లాట్ఫామ్స్. అంటే పెద్దగా కోడ్ రాయకుండా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కాన్ఫిగర్ చేసే అప్లికేషన్స్ అన్నమాట. చాలా పెద్ద ఎంఎన్సీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని అందరూ కూడా వీటిని వాడతారు. కాకపోతే ఇది ఎవరైతే నాన్ ఐటీ నుంచి ఐటీ బ్యాక్గ్రౌండ్ వస్తారో అలాంటి వాళ్ళకి కాకుండా, ఎవరైతే ఆల్రెడీ 1-2 years వర్క్ చేసి గ్యాప్ తీసుకుని మళ్ళీ కెరీర్ ని రీస్టార్ట్ చేయాలనుకున్నారో అలాంటి వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట. ఏంటవి? సేల్స్ ఫోర్స్, సర్వీస్ నో. మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, అంటే మీరు జాబ్ రిజైన్ చేయకముందు లేకపోతే డిస్కంటిన్యూ చేయకముందు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో దాన్ని దీనిలో వర్క్ చేసినట్టు మీరు చూపించుకోవాలి. ఇక్కడ మీకు సేల్స్ ఫోర్స్, సర్వీస్ నో రిలేటెడ్ గా ప్రాజెక్ట్స్ చాలా చాలా అవసరం ఉంటాయి అనమాట. తర్వాత బిజినెస్ అనలిస్ట్. ఇది నాన్ టెక్ వాళ్ళకి ఒక సూపర్ పవర్ లాంటిది. మీరు బీకామ్ అయితే, లేకపోతే బీబీఏ అయితే, బిఎస్సి అయితే మీరు ఇలాంటి రోల్స్ కి ఈజీగా వెళ్ళగలరు. మీకు ప్రాసెస్ తెలుసు, ఏం చేయాలో తెలుసు, అండ్ మీరు మీ బీకామ్ కాబట్టి, బీబీఏ కాబట్టి మీరు బాగా కమ్యూనికేట్ కూడా చేయగలరు. ఈ డొమైన్ లో ఉన్న వాళ్ళకి మెయిన్ గా కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే ఇది మీకు పర్ఫెక్ట్ చాయిస్ అన్నమాట. ఇలాంటి రోల్స్ కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీకు బేసిక్ గా పవర్ బిఐ, టాబ్లూ లాంటి టూల్స్ వచ్చి ఉండాలి. దాంతో పాటు కొంతవరకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే మీరు అప్లై చేయాల్సిన రోల్స్ ఏంటి అంటే జూనియర్ బిజినెస్ అనలిస్ట్, అసోసియేట్ కన్సల్టెంట్, ఆ రిక్వైర్మెంట్స్ అనలిస్ట్ లాంటి రోల్స్ ఉంటాయి. అలాంటి వాటికి మీరు అప్లై చేయొచ్చు. తర్వాత కొంచెం కోడింగ్ ఉంటే నేను నేర్చుకోగలను అనుకున్న వాళ్ళకి, లిటిల్ కోడింగ్ ఉన్న వాళ్ళకి డేటా అనలిస్ట్. ఈ డేటా అనలిస్ట్ కి ఏం కావాలని మీ అందరికి తెలిసిందే, పైథాన్, దాంతో పాటు నంపై పాండాస్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, టాబ్లూ ఇవన్నీ కూడా. కాకపోతే ఇది నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందాకలాగా చెప్పినట్టు 1-2 years గ్యాప్ ఉండి, అంటే ఆల్రెడీ వర్క్ చేసి వర్క్ ఫోర్స్ లో ఉండి 1 or 2 years గ్యాప్ తీసుకుని మళ్ళీ వర్క్ ఫోర్స్ లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటివి యూజ్ అవుతాయి. ఫ్రెషర్స్ ఇంటర్న్షిప్స్ ద్వారానే ఈ రోల్ కి బెటర్ గా వెళ్ళగలరు కాబట్టి డైరెక్ట్ గా డేటా అనలిస్ట్ అయిపోతానంటే అది అవదన్నమాట. సో చూసుకోండి. తర్వాత వెబ్ డెవలప్మెంట్. ఇది ఒక బేసిక్ థింగ్, ప్రతి ఒక్కరికి కూడా రావాల్సిందే. HTML, CSS, జావా స్క్రిప్ట్. ఈ స్కిల్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు చేసిన పనికి మీకు కనిపిస్తుంది. ఒక వెబ్సైట్ ని మీరు బిల్డ్ చేస్తారు. HTML ఇది వెబ్సైట్ ని స్కెల్టన్ స్ట్రక్చర్ చేస్తుంది. CSS ఆ స్కెల్టన్ కి బ్యూటిఫికేషన్ చేస్తుంది. జావా స్క్రిప్ట్ దీనికి బ్రెయిన్ పెట్టి బటన్స్ పని చేసేలా చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఒక ఫ్రెషర్ ఈజీగా నేర్చుకోగలగాలి. ఇది ఒక మ్యాండేటరీ స్కిల్ అయిపోయింది రీసెంట్ టైమ్స్ లో.
ప్రతి ఫ్రెషర్ కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా ఈ స్కిల్ అనేది మీకు వచ్చి ఉండాలి, మీ రెజ్యూమేలో పెట్టి ఉండాలి. ఇలాంటి ఒక స్కిల్ మీ రెజ్యూమేలో ఉంటే మీరు యూఐ డెవలపర్స్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, వెబ్ డిజైనర్స్ ఇలా చాలా రోల్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు స్కిల్స్ నేర్చుకున్నారు, సర్టిఫికేట్స్ కూడా వచ్చింది, బట్ రిక్రూటర్ కి అది చూపిస్తే సరిపోదు. యూ నీడ్ టు ప్రూవ్ దట్ యూ కెన్ వర్క్. ఆ ప్రూఫ్ ఏంటి అంటే ప్రాజెక్ట్స్. స్కిల్స్ నేర్చుకున్నాం, సర్టిఫికేట్ వచ్చింది, జాబ్ వచ్చేస్తుందా అంటే లేదు, అబ్సల్యూట్లీ నాట్. రిక్రూటర్స్ మీ సర్టిఫికేట్స్ కన్నా ఎక్కువ మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ చూస్తారు. మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు అనే మాటకి బెస్ట్ ఆన్సర్ అవ్వాలన్నమాట. కానీ నేను ఈ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ చేశాను అని చెప్పడమే కాదు, దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అలా చేయాలి అంటే ఎలాగ మీరు నేర్చుకోవాలి అంటే ఆ ప్రాజెక్ట్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క లైన్ ఏముందో కూడా మీకు అవగాహన ఉండాలి. లేకపోతే ఇంటర్వ్యూలో మీరు దొరికిపోతారు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ బయట ప్రాజెక్ట్స్ కొంటూ ఉంటారు. ఆ ప్రాజెక్ట్స్ కొని లేకపోతే వేరే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి మేమే చేసామని చెప్తూ ఉంటారు. అలాంటివి చూపించుకోవడానికి రెజ్యూమేలో బాగుంటాయి, కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి దెబ్బ అయిపోతాం అనమాట. డేటా అనలిస్ట్ నేర్చుకుంటే క్యాగిల్ నుంచి జొమాటో రెస్టారెంట్ డేటా ఆర్ ఐపీఎల్ డేటా సెట్స్ తీసుకుని పవర్ బై లో ఒక ఇంట్రెస్టింగ్ ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్ ని క్రియేట్ చేయండి, మంచి వెయిట్ ఉంటుంది. అదే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటే మీ ఏరియాలో ఒక చిన్న కిరాణా షాప్, చిన్న లోకల్ షాప్ కి ఒక వెబ్సైట్ బిల్డ్ చేసినట్టు చూపించండి, చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేర్చుకుంటే ఏదైనా పాపులర్ ఓపెన్ సోర్స్ వెబ్సైట్ ని అంటే బ్లాగింగ్ సైట్స్ ఏమైనా ఉంటాయో వాటికి టెస్ట్ కేసెస్ రాసి బగ్స్ ని ఫైండ్ అవుట్ చేసి ప్రాపర్ బగ్ రిపోర్ట్ ని డాక్యుమెంట్ చేయండి, మంచి వెయిట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్స్ అన్ని మీరు గిట్ హబ్ ప్రొఫైల్ లో పెట్టి ఆ లింక్ మీ రెజ్యూమ్ లో పెట్టండి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఈ ప్రాజెక్ట్స్ చాలా చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈ పవర్ఫుల్ ప్రాజెక్ట్ ని చేశారు కాబట్టి వీటిని ప్రపంచానికి ఎస్పెషల్ రిక్రూటర్స్ కి ప్రొఫెషనల్ గా ఎలా చూపించాలి అంటే దానికి మనకు కావాల్సిన ఒక కిల్లర్ రెజ్యూమే అండ్ అన్ అట్రాక్టివ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఇప్పుడు మనం రిక్రూటర్స్ తో మాట్లాడే ఫస్ట్ టూల్ మన రెజ్యూమే. మీ రెజ్యూమే 3 years గ్యాప్ ని పెడితే చూడగానే రిజెక్ట్ చేసేస్తారు. సో లెట్స్ బి స్మార్ట్. ఎలా చూపించుకోవాలి ఈ రెజ్యూమే అంటే ఫంక్షనల్ రెజ్యూమే ఫార్మాట్ ఎలా ఉండాలి అంటే క్రోనాలజికల్ ఫార్మాట్ లో ఇయర్ బై ఇయర్ బదులు ఫంక్షనల్ ఫార్మాట్ యూస్ చేయండి. దీంట్లో మీ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ సెక్షన్ టాప్ లో ఉంటాయి, ఎక్స్పీరియన్స్ సెక్షన్ కిందకు వస్తుంది. దాని వల్ల ముందు కెరీర్ గ్యాప్ కంటే కూడా మీ ప్రాజెక్ట్స్ బాగా కనిపిస్తాయి. సెకండ్ థింగ్, ఎక్స్ప్లెయిన్ పాజిటివ్లీ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని. కెరీర్ బ్రేక్ డ్యూ టు పర్సనల్ కమిట్మెంట్స్ ఆర్ కెరీర్ బ్రేక్ ఫర్ అప్ స్కిల్లింగ్ అని సింపుల్ గా మెన్షన్ చేయండి. డోంట్ లైక్ టు ఫ్రేమ్ ఇట్ స్మార్ట్లీ. రెండోది, ఆబ్జెక్టివ్ ని కస్టమైజ్ చేయండి. ప్రతి కంపెనీకి సీకింగ్ ఏ ఛాలెంజింగ్ రోల్ అండ్ డేటా అనలిటిక్స్ లేకపోతే ఏఎస్క్యూఎల్ లో పైథాన్ ఏదో పెట్టడం కాకుండా కంపెనీకి మీకు వచ్చిన స్కిల్స్ ద్వారా ఏం కాంట్రిబ్యూట్ చేయగలరో అనేది రాయండి. తర్వాత లింక్డ్ఇన్ మేక్ ఓవర్. హెడ్ లైన్, అబౌట్ సెక్షన్ క్లియర్ గా మెన్షన్ చేయండి. హెడ్ లైన్ లో స్టూడెంట్ అని కాకుండా ఆస్పైరింగ్ సాఫ్ట్వేర్ టెస్టర్ లేకపోతే ఆస్పైరింగ్ డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ ఇలాంటి వర్డ్స్ వాడండి. అదే కింద అబౌట్ సెక్షన్ లో మీ స్టోరీ గురించి చెప్పండి. హౌ యు ఆర్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ టు టెక్ అనేది ప్యాషనెట్ గా చెప్పడానికి ట్రై చేయండి. పర్ఫెక్ట్ రెజ్యూమే రెడీ, లింక్డ్ఇన్ ప్రొఫైల్ షైన్ అవుతుంది. ఇప్పుడు ఇవి యూస్ చేసుకుని యాక్చువల్ గా జాబ్ కి ఎలా అప్లై చేయాలి? జస్ట్ జాబ్ పోర్టల్స్ లో అప్లై బటన్ నొక్కితే సరిపోద్దా? లేదు, దానికి ఇంకొక దారి ఉంది. ఐ మీన్ స్మార్ట్ స్ట్రాటజీ. అదేంటి అనేది చూద్దాం. లింక్డ్ఇన్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మీకు కావాల్సిన రోల్ లో పనిచేస్తున్న వాళ్ళని సెర్చ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిస్ట్ అట్ డెలాయిట్, వాళ్ళకి కనెక్ట్ అయ్యి రిక్వెస్ట్ పంపి ఒక చిన్న పర్సనలైజ్ మెసేజ్ పెట్టండి. హాయ్ బ్రదర్ ఆర్ సిస్టర్, ఐ సా యూ జస్ట్ వర్కింగ్ యాజ్ అ బిజినెస్ అనలిస్ట్ అట్ డెలాయిట్. ఐఎమ్ ఫ్రమ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ కరెంట్లీ upskilling to become a B and business analyst. Your profile is very inspiring. Can you spare 5 minutes to give me some guidance అని చెప్పేసి అడగండి. తర్వాత రెఫరల్స్. ఎవరైనా రెస్పాండ్ అయితే సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి మీ కంపెనీలో ఏమైనా ఎంట్రీ లెవెల్ ఓపెనింగ్స్ ఉంటే రెఫర్ చేయగలరా అని చెప్పేసి అడగండి. ఒక రెఫరల్ మీ రెజ్యూమ్ కి డైరెక్ట్ గా హెచ్ఆర్ టేబుల్ మీద తీసుకెళ్తుంది. సో రెఫరల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అనమాట, దాన్ని చూసుకోండి. తర్వాత టార్గెట్ స్టార్ట్అప్స్. ఎంఎన్సీస్ తో పాటు మెయిన్ గా ఎంఎన్సీస్ 2 years ఆఫ్ కెరీర్ గ్యాప్ ని మాత్రమే ఎంకరేజ్ చేస్తాయి, అంతకు మించి ఎంకరేజ్ చేయవు. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే స్టార్ట్అప్స్ కి కూడా అప్లై చేయండి. మెయిన్ గా స్టార్ట్అప్స్ కి అప్లై చేయండి. అక్కడ ప్రాసెస్ ఫాస్ట్ గా ఉంటుంది, స్కిల్స్ ఉంటే గ్యాప్ ని పెద్దగా పట్టించుకోరు. ఈ స్ట్రాటజీస్ ఫాలో అయితే పక్కాగా మీరు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. కాల్ వచ్చాక అసలు కథ మొదలవుతుంది. ఆ ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు, ఏం చెప్తారు, అదంతా ఇంపార్టెంట్. సో ఏ ఇంటర్వ్యూకైనా కూడా టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ ఇవన్నీ ఉంటాయి. శాంపుల్ థింగ్స్ ఏంటి అంటే నేను ఈ విషయం మొత్తంలో అంటే ఈ వీడియో మొత్తంలో కూడా ఆ టెక్నికల్ స్కిల్స్ లో ఏం క్వశ్చన్లు అడుగుతారు, హెచ్ఆర్ రౌండ్ లో ఏం అడుగుతారో చెప్పను. మీకు కెరీర్ గ్యాప్ ఉంది కాబట్టి మీ దగ్గరికి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ కెరీర్ గ్యాప్ ఎందుకు ఉందని చెప్పేసి దానికి ఒక శాంపుల్ ఆన్సర్ అయితే చెప్తా. I took a planned career break for 3 years to take care of my family. During this time, I realized my strong interest is into IT field, particularly in how data helps business grow. So I decided the last 6 to 8 months to seriously upskill myself. I completed certifications in SQL and Power BI and also built 2 to 3 hands-on projects to apply my knowledge. Now I am fully prepared and very excited to restart my professional journey అని చెప్పేసి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. మీ పాస్ట్ నుంచి ఎక్కువ మాట్లాడకండి. అంటే నాకేదో కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాల వల్ల నేను చాలా కిందకి వెళ్ళాను, ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు నువ్వేం నేర్చుకున్నావు అనేది ఇంపార్టెంట్. మీ ఫ్యూచర్ గోల్స్, మీ ఈగర్నెస్ టు లెర్న్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అది మీరు ఇంటర్వ్యూలో చూపించండి. చూసారుగా, కెరీర్ గ్యాప్ ఉన్నా, నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, కరెక్ట్ గా ప్లాన్ అండ్ డెడికేషన్ ఉంటే ఐటీ జాబ్ కొట్టడం అంత కష్టమేం కాదు. మైండ్ సెట్ ని మార్చుకోండి, కరెక్ట్ స్కిల్స్ నేర్చుకోండి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, రెజ్యూమే పర్ఫెక్ట్ గా క్యాటర్ చేసుకోండి, స్మార్ట్ గా అప్లై చేయండి, ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. గుర్తు పెట్టుకోండి,
గుర్తుపెట్టుకోండి, మీ జర్నీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. మీ రేస్ మీతోనే. ఈ ప్రాసెస్ లో రిజెక్షన్స్ వస్తాయి, బట్ ప్రతి రిజెక్షన్స్ ఒక లెసన్. డోంట్ గివ్ అప్. యువర్ కమ్బ్యాక్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగర్ దెన్ యువర్ సెట్ బ్యాక్. అండ్ దట్ ఈస్ ఫర్ టుడే. రామకృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.